నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్నలిస్ట్ అండి. చూడండి, ఈ చెట్టును మనము కోనోకార్పస్ ప్లాంట్ అంటామండి. సో కోనోకార్పస్ ప్లాంట్కు మరి జియాలిస్ట్కి ఎలాంటి సంబంధాలు అని అనుకుంటున్నారండి? ఉందండి. చూడండి, ఎక్కడైనా కానీ మీ ఏరియాలో ఇలాంటి చెట్లు ఉంటే గానా అక్కడ భూగర్భ జలాలు అనేది బాగా అడుగంటిపోయే ప్రమాదం ఉందండి. కారణం ఏంటంటే ఈ చెట్ల యొక్క వేరు వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంటుందండి. అంటే దాదాపు 250-300 ఫీట్ల వరకు కూడా దీని వేవర్లు లోపలికి వెళ్ళి అక్కడ ఉండే భూగర్భ జలాలను అన్నింటినీ కూడా అయిపోగొట్టే ప్రమాదం ఉందండి. రెండోది, ఈ చెట్టు కాయలను పుప్పడిని గమనించండి. దీని నుంచి వచ్చే పుప్పడి మనకు శ్వాసకోశ సంబంధం ఇచ్చిన వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఎక్కడన్నా కానీ బోర్లు ఉన్న చోట ఇలాంటి చెట్లను నాటడం మంచిది కాదండి. చూడండి, విరివిగా మనం ఇప్పుడు ఇక్కడ రోడ్ల సైడ్ మనం ఈ చెట్లను గమనిస్తుంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చెట్లు మనకు బోర్ల పక్కన ఉంటే గాన వాటిని తొలగించుకోవడం మంచిదండి. థ్యాంక్ యూ.